పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. ఒక పక్క బకాయిలున్నాయి. ఈరోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే గండికోట ఉంది. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రపంచంలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేసుల్లో గండిపేట ఒకటి. అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం, మళ్ళీ ఆగిపోయింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క గండిపేటలో, గండికోటలో నేను ఒకటి హామీ ఇచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు అపోజిషన్లో ఉంటే కృష్ణదేవరాయలు స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ఇమ్మీడియట్గా స్కూల్స్ తెరిసే లోపల తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం. కేంద్రం ఎప్పుడు ఇచ్చినా అన్నదాత ఇప్పటి నుంచి 3 ఇన్స్టాల్మెంట్స్లో 20,000 రూపాయలు నా రైతు అకౌంట్లో పడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆగస్టు 15 నుంచి మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఆడబిడ్డలకి వంట గ్యాస్కి ఇచ్చే డబ్బులు నేరుగా 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేసేస్తానని కూడా హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూల్స్ తెరిసే లోపలనే, లేకుంటే 10 రోజులు అటు ఇటు ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళకు పోస్టింగ్స్ ఇచ్చే బాధ్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకుంటారు. అది కూడా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మైనారిటీస్కి కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం, మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం. మౌజుములకి ఇమాములకి జీతాలు పెంచాం, రెగ్యులర్గా ఇస్తాం. అదే మరి ఇక్కడ హాజ్ హౌస్ను పూర్తి చేస్తాం, అమరావతిలో హాజ్ హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. క్రిస్టియన్స్ కూడా పాస్టర్ జీతాలు పెంచాం. అదే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.